హాయ్ అండి, ఇలాంటి క్లైమేట్లో మీరేం చేస్తారు? నేనైతే ఇంట్లో రెడీగా ఏ పిండైనా ఉండాలి కానీ బజ్జీలు కానీ పునుగులు కానీ లేదా పకోడీలు కానీ చేస్తాను. ఈ రోజు ఈ వర్షాల్లో అయితే వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే చేశాను. ఫస్ట్ గిన్నెలో 2 కప్పుల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ సాల్ట్, కొంచెం వామ్ అయితే క్రష్ చేసుకుని వేసి వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చికి మధ్యలో కట్ చేసి గింజలను పక్కకు తీసి అన్ని మిరపకాయలకి జీలకర్ర పొడి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం వంట సోడా వేసి ఒకసారి కలుపుకున్న వేడిగా ఉన్న ఆయిల్లో ఈ మిర్చిని అయితే ఒక్కొక్కటిగా పిండిలో ముంచి వేసుకోవాలి. ఈ విధంగా రంగు మారాక మిగతా బజ్జీలను కూడా వేసి వేయించుకోవాలి. ఆ పిల్లలైతే మిరపకాయ బజ్జీలు తినరు. నేనైతే కొంచెం పిండిలో అయితే ఉల్లిపాయలు వేసి పకోడీ లాగైతే వేసాను. తర్వాత పచ్చిమిర్చికి అయితే మధ్యలో కోసి ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి తిన్నాము. మరి ఇలాంటి క్లైమేట్ లో మీరేం చేసుకొని తింటారో కామెంట్ చేయండి. ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు అయితే మా చిన్నమ్మాయి కరాటీ వీడియో అయితే పెట్టాను, కింద లింక్ ఇస్తున్నాను చూడండి. మరి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.